ఉప్పల్ స్వరూప్ నగర్లో శ్రీ అలివేలు మంగ గోదా సమేత కరిగిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక క్రతువులో ఆలయ ధర్మకర్తలు శ్రీనివాసాచార్యులు, ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కానీ ఫలితం అందరికీ ఇస్తారు. చూడండి, ఇది కూడా మనుస్మృతి. మన వివాహ ప్రక్రియ అంతా కూడా ఇప్పుడు మనం ఏ మన్వంతరంలో ఉన్నాం? వైవస్వత మన్వంతరే. తీయకూడదు. ప్రధానంగా మంగళసూత్రం భర్త యొక్క ఒక దగ్గరికి చేర్చి అర్చించి అవి వక్షస్థలం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈ యొక్క మాఘమాసంలో రథసప్తమి పర్వదినం నాడు ఉప్పల్ స్వరూప్ నగర్లో వెంచేసి ఉన్న అలర్మేల్ మంగా గోదా సమేత శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పాంచాన్య దీక్షలో సంకల్పం చెప్పుకున్న బ్రహ్మోత్సవాల్లో ఈరోజు మనం ప్రధానమైనటువంటి 3వ రోజు కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకున్నాం. కళ్యాణం మిగతా రోజుల్లో చేసుకునేటువంటి కళ్యాణం కన్నా ఉత్సవాల్లో జరిగేటువంటి కళ్యాణం చాలా వైభవం. అలాగే ఆ ఉత్సవాల్లో వచ్చేటువంటి కళ్యాణం రథసప్తమి రోజు అవ్వడం, ఆ రథసప్తమి ఆదివారం రోజు రావడం మరొక గొప్ప విశేషం. ఈ రోజునే సూర్య భగవానుడు ఆవిర్భవించాడని మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాగే రామచంద్రుల వారికి అగస్త్యుల వారు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి సుదినం. ఇటువంటి రోజున మనం ఈ ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో అందులో ప్రధానంగా జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఈ రథసప్తమి పర్వదినం నాడు ఆచరించడం వల్ల ఈ లోకంలో ఉండేటువంటి జనులందరికీ కూడా సకల శుభాలు చేకూరి ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని చెప్పి